థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. దేశవ్యాప్తంగా ఒకటే పేరు, ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఈ పేరు ఇప్పుడు పెద్ద సంచలనాత్మకం. మీ బీజేపీలో మీకు మైనస్ చేకూర్చిందా? అట్లాంటిది ఏం లేదు, మైనస్ ప్లస్లు కాదండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, భారతదేశ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఏది ఎడ్యుకేషన్ సిస్టమ్ను రివ్యాంప్ చేయాలి, దానిలో చాలా మార్పులు స్టార్ట్ చేసినారు. మీరేమో నీట్ పేపర్ లీక్ గురించే మాట్లాడుతున్నారు. మేమేంది ఎడ్యుకేషన్ సిస్టమ్ను గత 5-6 సంవత్సరాల నుంచి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా చేయాల్సింది ఉన్నది. ఈ విధమైన ఆలోచన మేము చేస్తుంటే మధ్యలో నీట్ పేపర్ అనేది లీక్ అయింది. కొంతమంది దుండగుల యొక్క చర్యల వల్ల, అఫీషియల్స్ కొంతమంది కల్ప్రిట్స్, కొంతమంది ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళతోని, ఎడ్యుకేషనల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరితోనే అది లీక్ అయింది. ఎప్పుడు మనకి ఎగ్జామ్ అయింది May 3 నాడు నీట్ ఫస్ట్ ఎగ్జామ్ అయింది. అర్థమైంది కదా. ఇమ్మీడియట్గా పేపర్లలో, వాట్సాప్లలో ఎప్పుడైతే ఇట్లా లీక్ అయిందని తెలవగానే దాన్ని ధృవీకరించి ఇమ్మీడియట్గా నీట్ ఎగ్జామ్ను రద్దు చేసినారు. ఎందుకంటే ఎవరికైతే నిజంగా సత్తా ఉంటుందో వాళ్ళు ఎప్పటికైనా ఎప్పుడు రాసినా కూడా వాళ్ళు పాస్ అవుతారు. ఎవరైతే నిజంగా తెలివి లేకుండా ఓన్లీ కాపీ కొట్టి ఈ పేపర్ ఉన్న వాడు ఆ రద్దు చేయకపోతే వాళ్ళ అడ్వాంటేజ్ ఉండేది. కాపీ కొట్టడం అంత ఈజీనా? వాళ్ళు ఏదైతే ఈ యొక్క పేపర్ లీక్ అయినప్పుడు వాడు అదే పాయింట్లో చదువుకొని వస్తాడు కదా. అందుకని అటువంటి వాళ్ళు అడ్వాంటేజ్ ఉండొద్దనే ఉద్దేశంతోనే పేపర్ లీకేజ్ని ఇమ్మీడియట్గా దీన్ని రద్దు గావించబడ్డది. చేసి ఇటును మొత్తం జరిగి మేలో ఎగ్జామ్ మొదటైతే రద్దు చేసి మళ్ళా జూన్లో ఎగ్జామ్ పెట్టిండ్రు వితౌట్ డిలే. ఎందుకు? విద్యా సంవత్సరం పిల్లవాళ్ళది వేస్ట్ కావద్దు అనే ఉద్దేశం. అదే కాకుండా జూలైలో రిజల్ట్ వచ్చింది, పాస్ అయినరు, ఎలిజిబిలిటీ అయింది, కౌన్సిలింగ్ ఇప్పుడు కాబోతున్నది. నీకు ఎప్పుడు మేల రద్దు అయితే ఇప్పుడు ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యక్తి ఇక్కడ వచ్చి ఒకటి నిరాహార దీక్ష అని పెట్టాడు. సరే, ఏది ఏమైనా కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా ఒక గొప్ప వ్యక్తిత్వం. తప్పు చేశారా లేదా? ధర్మేంద్ర ప్రధాన్ 100కి 100 రూపాయలు తప్పు చేయలేదు. 100కి 100 రూపాయలు చెప్పేది నువ్వు, 100కి 100 రూపాయలు తప్పు చేయలేదు. విద్యార్థుల సెంటిమెంట్స్ను దృష్టిలో పెట్టుకొని, సెన్సిటివ్ మ్యాటరు చేతులు దాటిపోతుంది. ఎందుకంటే విద్యార్థులను మిస్లీడ్ చేస్తున్నారు కొన్ని శక్తులు, ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఆపు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎక్కడైతే అక్కడ ఓడిపోయి వచ్చినారో బెంగాల్లో, లేకపోతే ఇక్కడ అన్ని దెబ్బలు తింటున్నారు. భారతీయ జనతా పార్టీ చేతుల్లో దెబ్బలు తింటున్నారు, ఎన్డీఏ చేతుల్లో దెబ్బలు తింటున్న వాళ్ళందరూ ఈ యొక్క విద్యార్థులను ముందట పెట్టి వాళ్ళ కోరికలు కొన్ని ఉన్నాయి, దాన్ని తీర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉన్నది. కానీ వాటిలలో సంఘ విద్రోహ శక్తులు ఎప్పుడైతే చేరినరో, ఎప్పుడైతే మిస్లీడ్ చేస్తున్నారో అప్పుడు ఇదేదో చేయి దాటిపోయేటట్టున్నదని ధర్మేంద్ర ప్రధాన్ గారు వాలంటరీగా, స్వచ్ఛందంగా, అతను ఎవరు రాజీనామా చేయమనలేదు. ఏది ప్రధానమంత్రి గారు కావచ్చు, క్యాబినెట్ కావచ్చు. నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ అయింది, ఎక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని అనలేదు. కానీ మ్యాటర్ను జటిలపరచాలి, విద్యార్థుల భవిష్యత్తుతోని మనం జాగ్రత్తగా ఉండాలని స్వచ్ఛందంగా వారు రాజీనామా చేశారు. ఇదే స్వచ్ఛందంగా ఫస్ట్ డే రోజే రాజీనామా అంటే ఎందుకు చేస్తారు? 127 సార్లు పేపర్ లీకేజీలు అయినాయి, 100 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. ఎక్కడ విద్యాశాఖ మంత్రి ఎప్పుడు రాజీనామా చేసిండు చెప్పు? ఎప్పుడు రాజీనామా చేసిండు చెప్పు? ఇక్కడ కూడా ఇక్కడ అయినాయి కదా పోయినసార్లు 10th క్లాస్ లీక్స్, ఇంటర్మీడియట్ లీక్స్. 27 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా ఇంటర్మీడియట్ పేపర్ తెలంగాణలో. అయితే కేసీఆర్ రాజీనామా చేసిండు, అప్పటి విద్యాశాఖ మంత్రి అడిగినామా మేమని? ఇది కాదు ఇక్కడ క్వశ్చన్. ఇమ్మీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్ గారే ఇమ్మీడియట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించిండు. మామూలు ఇన్వెస్టిగేషన్ కాదు, ఏదో నీ సిట్ పెట్టుడు అది కాదు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు. ఎవరైతే ఈ పాల్పడ్డారో లీక్లకు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ప్రధానమంత్రి గారు సాహసోపేతంగా ఒక అనౌన్స్మెంట్ మొన్న ఇచ్చారు, ఏమని, ఫాస్ట్ ట్రాక్ కోర్స్ చేస్తాము. నీట్ పేపర్ లీక్ అనేది చిన్న విషయం కాదు. విద్యార్థుల భవిష్యత్తుతోనే ఆటలాడుకునే ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్సులు పెట్టిండు. ఇవన్నీ జరుగుతున్న క్షమంలో విద్యార్థులను కొంతమంది మిస్లీడ్ చేశారు కాబట్టి ఆ విషయంలో మేము సెన్సిటివ్గా ఉన్నారని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన దానికి ధర్మేంద్ర ప్రధాన్ వెనకాల ఎంటైర్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వెనక ఉన్నది. ఎందుకో వారు ఎడ్యుకేషన్ సిస్టమ్ను రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక దుర్ఘటన, ఒక అనుకోవాలి, ఒక సంఘటన జరిగిపోయింది అనుకోవాలి, అంతే. ఓకే, ఇప్పుడు సరే, ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే కేంద్రం తీసుకొచ్చింది. ఈసారి కనుక ఇక నుంచి వెళ్ళి కనుక పేపర్ లీకేజ్ అయితే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా 10 కోట్ల జరిమానా అని చెప్పేసి ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యేస్తుందా? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కావచ్చు, వేరే అంశాలు కావచ్చు, పార్లమెంటు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు నడుస్తుంది. పార్లమెంట్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ చర్చించుకోవాలి. బయట న్యూస్ ఛానల్లో నువ్వు చెప్తానో ఆయన చెప్తానో కాదు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అని అంటే ఆయన ప్రతిపక్ష నాయకునికి, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ఆయనకు అంత బాధ్యత ఉంటుంది. పార్లమెంట్ నడుస్తా అంటే పార్లమెంట్లో కూర్చొని ఈ విషయం మాట్లాడతావా? నువ్వు వచ్చి రోడ్డు మీద ఉంటావా? నీ బాధ్యత ఏమున్నది? రాహుల్ గాంధీ సూటిగా అడుగుతానా నేను. 100 మంది ఎంపీలతోనే అదే పార్లమెంట్ నడుస్తూ ఉంటే పార్లమెంట్లో చర్చించాలి. ప్రభుత్వం ఓపెన్గా రెడీ అన్నది. నీకేమైనా రాజకీయం కావాలి, దాంట్లో ఎంత లబ్ధి పొందుతాం, విద్యార్థుల లొల్లిలోకి వెళ్ళి మనం ఏదో అంటారు కదా, మంటలు చలిగా కూడా ఏమంటావు, ఎంత లబ్ధి పొందాలనేది రాహుల్ గాంధీ చూసింది. బట్ ఈజ్ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు అట్టర్ ఫెయిల్యూర్ కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీ. ఆయన ఏమన్నాడు, ఇక్కడ చర్చలు సఫలమైనవి, కేంద్రం తరఫున నడ్డా గారు, తర్వాత జితేంద్ర సింగ్ గారు ఇద్దరు చర్చలో సీజేపీ లీడర్స్తో పాల్గొన్నారు. సీజేపీ వాళ్ళు అనుకండి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీరుస్తామని అనగానే వాళ్ళు ఇమ్మీడియట్గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వీఆర్ విత్ డ్రాయింగ్ ఫ్రమ్ ద అన్నాడు. ఈయనేమన్నాడు, రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, లేదు వాళ్ళు ఇంకా ప్రొటెస్ట్లో ఉండాలి, అట్లా పోతాడంటే చెంప మీద కొట్టినట్టు అయింది కదా. ఆయనేమో ప్రొటెస్ట్లో ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చిండు రాహుల్ గాంధీ. ఇక్కడనేమో వాళ్ళు మేము విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మేము విత్డ్రా అవుతున్నాం, ఎందుకంటే మేము మెయిన్గా అనుకున్నది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలని వారు చేసేసారు. మా మీద కేసులు ఉండొద్దని దిగొచ్చిన, మా మీద ఏం కేసులు పెట్టొద్దు అన్నారు. అంటే కేసులు ఏములు, ఎఫ్ఐఆర్లు ఎప్పుడైనా ఇది మామూలే కదా, అది సాధారణమైనటువంటి ప్రక్రియ. ఇది ఎక్కడ ఎడ్యుకేషన్ చేసినా వాళ్ళందరూ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళ మీద కేసులు తీసేసుకోవటం, విత్డ్రా చేసుకోవడం సాధారణ చర్యలు పాల్గొన్నారు. మీరు బీజేపీ వ్యక్తిగా ఎన్నైనా చెప్పవచ్చు, కానీ దీని ఇంపాక్ట్ అనేది రాబోయే ఎన్నికల మీద ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి లేదు. ఇది ఎన్డీఏకు బీజేపీకి లాభము. ప్రజలు రేపు అందరూ తెలుసుకుంటారు, విద్యార్థులందరూ తెలుసుకుంటారు. అరే ఇన్ని ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచి ఎంతోమంది ఎన్నో పేపర్ లీక్ అవుతా అంటే కూడా ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయలేదు. ముందు వెనుక సరే నువ్వు అనుకునే దాని ప్రకారం అనుకొని దాన్ని బాధ్యత వహించినటువంటి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎన్డీఏనే రాజీనామా చేసిండు. ఇది వేరే వాళ్ళకు ఏదైతే బీజేపీ లేని స్టేట్స్లలో, ఎన్నో స్టేట్స్ ఉన్నాయి కదా, బీజేపీ లేని స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడ పేపర్ లీక్. మొన్న ప్రియాంక గాంధీ ఏమన్నది, రాజస్థాన్లో కూడా అశోక్ గెహ్లాట్ మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేపర్ లీక్ అయింది, మేమేం చేయలేకపోయినాం అన్నది. అంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళందరికీ ఇప్పుడు గుణపాఠం. మేము ప్రెసిడెంట్స్ తీసుకొచ్చినాం, ఇప్పుడు మేము మోడల్గా ఉంటున్నాం, వాళ్ళు కాదు మోడల్గా, మేము రోల్ మోడల్, దేశ ప్రజలకు రోల్ మోడల్. ఎందుకంటే మాకు ఈ దేశ ప్రజల విద్యార్థులు అంటే ప్రేమ. ఇక్కడ యూత్ అంటే నరేంద్ర మోడీ గారికి ప్రేమ. ఇక్కడ జెన్జీ అంటే వాళ్ళొక మార్పు కోరుకునే వాళ్ళు. అందుకే ఇంక తెలియదు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో వాళ్ళే కదా ఎగ్జామ్ కండక్ట్ చేసింది నీట్. అక్కడ ఉన్న అఫీషియల్స్ 47 మందిని సస్పెండ్ చేసి మార్చినాం. 47 మందిని. అవును, ప్రక్షాళన జరిగింది. అదే అంటే నమ్మకు అదే కావాలి ప్రజలకు, లేకపోతే ఊరేస్తావా నువ్వు ఎవరికన్నా? ప్రక్షాళన ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఇది జరుగుతుంది, 5 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇన్ని రోజులు అంటే ఎన్ని ఏళ్ళ, ఏడాది అయిందా, 6 నెలలు అయిందా? నీకు ఎగ్జామే ఫస్ట్ ఎగ్జామ్ మేలు అయింది,
జూన్లో రీ ఎగ్జామ్ అయింది, జూలైలో రిజల్ట్ అయింది. 2 నెలలే కదా మొత్తం ప్రక్రియ 2 నెలలే. మీరు ఏండ్ల కొద్దీ తిష్ట చేసుకున్న వాళ్ళు 5 ఏళ్ళు పోయిన ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నది, ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నది. విమర్శించడానికి ఎన్నైనా విమర్శించవచ్చు, యాక్షన్ తీసుకున్నట్లో ప్రాంప్ట్గా. ఎందుకంటే మోడీ గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఒక అంశం దొరుకుతలేదు. అయితే ఇప్పుడు ఒక అంశం దొరికింది కాబట్టి దీనిలో వీళ్ళందరూ అనుడు. కానీ వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు. ఇంత తొందరగా మోడీ గారు ఇంత సమస్యను పరిష్కరిస్తారని వాళ్ళు ఊహించలేదు వాళ్ళు. అయితే సిజేపీ కానీ, వాంగ్ చుక్ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ రాజీనామా చేయాలి అనే ఒకే ఒక డిమాండ్, ఆ ఒక్కటి తప్ప మిగిలిన అన్నీ చేస్తామని బీజేపీ ఒప్పుకున్నది. మరి ఆ ఒక్కటే ఈరోజు ఎందుకు చేసినట్టు? ఆ ఒక్కటి కాదు, అన్ని విషయాలలో ధర్మేంద్ర ప్రధాన్ ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసినాడు. దానికి మనం ఏం చేస్తాం? దానికి అది మేము బీజేపీ చేయాల్సింది. మరి ఇప్పుడు ఎందుకు మేము చేయలేదు, ఆయన ఇష్టం అది. ఆయన ఇప్పుడైనా కూడా సెన్సిటివ్ ఉన్నదని. ఎప్పుడు నీ ఉద్దేశం మేము ముందు ఉండనా? పోయిన సంవత్సరం చేయను ఉండనా? ఇది ఉధృతం కాగా ఉధృతమేంది? వారమే కదా. 20వ తారీఖు పార్లమెంటు, ఇవాళ ఎన్నో తారీఖు? 4 రోజులు. 4 రోజులకి కొంపలు మునిపోయినాయనే. 4 రోజులకే జంజీ మొత్తం మీకు అట్లా. ఎందుకంటే ఇటను పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, అర్థమైనా? ఏం పండ్లు లేవు, ఏం పని చేయను మీద ఎవడికో ఏం కొత్తాడు, వాడు పక్క నుంచి వెళ్ళిపోతాడు, అర్థమైందా? ఇక్కడ మోడీ గారి ప్రభుత్వం పని చేస్తున్నది కాబట్టే కొన్ని విమర్శలు, కొందరు రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. మేము నిబ్బరంగా ఉంటాం, ఇమ్మీడియట్గా జవాబులు చెప్పాం. ఎందుకంటే పని చేసుకుంటా పోతుంటాం మేము. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా వెనుకాల ఇది ఒక స్ట్రాటజీయా, రాజకీయ స్ట్రాటజీయా బీజేపీకి రాజకీయ స్ట్రాటజీ అని కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి, విద్యార్థుల భవిష్యత్తు కోసమే మేము అన్ని యొక్క చర్యలు, రిఫార్మ్స్ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా కావచ్చు, ఈ యొక్క పిల్లల మీద ఎంతోమంది పిల్లలను ముందు పెట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, పోలీసు వాళ్ళను 120 మంది పోలీస్ పర్సనల్ను ఇంజురీ చేసినారు, తలకాయలు బలిగినాయి, పెద్ద వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఎంతో విధంగా చేయొచ్చు మనం. నీకు అసలు ఎడ్యుకేషన్ అక్కడ జంతర్ మంతర్గా కూర్చోడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అనుకుంటాను? మోడీ గారి ప్రభుత్వమే. నువ్వు ఎక్కడైనా పర్మిషన్ ఇస్తానా నీకు? కేసీఆర్ అప్పుడు పర్మిషన్లు ఇచ్చారా? ఇప్పుడు ఎక్కడైనా జమ అవుతా అంటే మొదలు ఒక మంత్రి ఊరికొస్తేనే మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తారు. ప్రజాస్వామ్యం ఎక్కడన్నదా? పూర్తి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నది మోడీ గారు కాబట్టే ఆయన మీద కొన్ని రాళ్ళు వేసడానికి ప్రయత్నం చేస్తారు. నీకు పర్మిషనే ఇవ్వకుండా వాళ్ళని అందరినీ అసెంబ్లీ కాకుండా చూసేది ఉంటే ఎక్కడుంటేనే ఉద్యమం. కానీ మేము అట్లా చేయం. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నోళ్ళం కాబట్టి అట్లా చేయం. మేమేమైనా ప్రజల యొక్క గొంతును వినాలి, వాళ్ళ యొక్క డిమాండ్స్ కావచ్చు, కోరికలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆశలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ కావచ్చు, ఇవన్నిటి వినాలనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేస్తున్నాం మేము. ఈ వారం 10 days నుంచి జెన్జీ ప్రభావం భారతదేశం పైన చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఈ జెన్జీ ప్రభావం అనేది రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏ విధమైనటువంటి పాత్ర పోషించనుంది? జెన్జీ పాత్ర మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మొన్న జెన్జీ యూత్ మొత్తం పార్టిసిపేట్ చేసింది కాబట్టే మేము వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఓడగొట్టి అధికారానికి వచ్చినాము. జెన్జీ వల్లనే. పూర్తిగా చెప్తున్నాం, మేమే చెప్తున్నాం. జెన్జీ వల్లనే మేము టీఎంసీని ఓడగొట్టినాం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద జెన్జీకి పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం గెలిచినాం. 3 సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్నాం. కాబట్టే జెన్జీ ఇక్కడ వాళ్ళ యొక్క పేపర్ లీక్ కాగానే వాళ్ళు హర్ట్ అయిన మాట వాస్తవం. అందుకే ఇంతమంది సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసినాము, ఇమ్మీడియట్గా వాళ్ళని జైలు వేసినాము, ఎన్టీఎఫ్ మీద రిఫార్మ్స్ పెట్టినాము, ఎడ్యుకేషన్ సెక్రటరీ. అందుకే కదా ఇప్పుడు సరిపోకపోతే ఇవాళ ఎందుకు మరి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు? ఈ రోజు సరిపోయి కదే సరిపోయిన దానికి లిమిట్, దేనికైనా కూడా ఒక టైం పర్మిట్ ఉంటుంది కదా. టైం పర్మిట్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళకి సరిపోయింది, మరి రాహుల్ గాంధీకి ఎందుకు సరిపోలే? చెప్పు, దానికి జవాబు చెప్పు. మరి పొలిటికలే, నేనేమంటాను పొలిటికలే. మాకు విద్యార్థులతో ఏమీ లేదు, మాకు శత్రువు కాంగ్రెసు.
శత్రువు ఆపు, శత్రువు తృణమూల్ కాంగ్రెసు, శత్రువు కమ్యూనిస్టులు. శత్రువు అంటే రాజకీయ శత్రువులు. మాకేమి గెట్టు పంచాయతా ఏమన్నా లొల్లా మాకు? మేము రాజకీయంగానే ఎదుర్కొంటాం వాళ్ళను. మోదీ గ్రాఫ్ రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ పెరిగినట్టేనా? మొత్తం పోయింది. మొత్తం పోయిందా? ఎట్లా పోయింది? ఇప్పుడు అదే కదా ఆయన ప్రొటెస్ట్ చేయమంటే, ప్రొటెస్ట్ కంటిన్యూ చేయాలంటే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు కదా, ఇంకా గ్రాఫ్ ఎక్కడిది నీకు? రాహుల్ గాంధీ ఏమి ఇచ్చాడు? ఇంకా చాలా ధర్మేంద్ర ప్రధాన్ గారి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పుడు అయిందా? ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు పోలీసు వాళ్ళు క్షమాపణ చెప్పాలి. లాఠీ చార్జ్ సిజేపీ వెనుక రాహుల్ గాంధీ ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. ఇవన్నీ రాహుల్ గాంధీ కదా. మరి ఏమైనాయి? ఎవరు గెలిచిండ్రు, ఎవరు గెలురు? సో గెలుపోవటం వల్ల ముచ్చట మాట్లాడండి. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. అర్థమైంది కదా? ప్రజల అభీష్టం మేరకు పాలించే ఒక ప్రభుత్వము ప్రజలు వేలోళ్ళ కొనియాడుతున్నారు ఈరోజు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న రాత్రి ఒక వీడియో జస్ట్ ఇస్తే ఇక ఇప్పుడు హైయెస్ట్ ప్రపంచంలోనే అంత వ్యూవర్స్ 24 అవర్స్లో ఎవరు చూడలేదట, ఎవరు లైక్స్ కొట్టలేదట. ఎందుకు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫాలోవర్స్ కాదు, ఆయన మీద నమ్మకం ఉన్నది. ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇదంతా డిమాండ్స్ అన్నింటినీ చర్చించి సానుకూల పరిస్థితి తీసుకొచ్చి ఒక్కటే డేలా నిన్న క్యాబినెట్ మీటింగ్ ఇలా సాల్వ్ అయిపోయింది. ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వగలరా సార్? ఒక్క క్వశ్చన్ ఏంటంటే మరల్లా పేపర్ లీకేజ్ అవ్వదు అని హామీ ఇవ్వగలరా? ఎవరు సంఘంలో సమాజంలో చెడు వ్యక్తులు ఉన్నంత వరకు ఎవ్వరు చేయరు. వాళ్లకు ఏ విధమైనటువంటి పనిష్మెంట్, సీరియస్ స్ట్రిక్టెస్ట్ ఆఫ్ స్ట్రిక్టెస్ట్ అట్లాంటి పనిష్మెంట్, క్రిమినల్ అఫెన్స్ కింద పనిష్మెంట్, వీటికి పార్లమెంట్లో చట్టం ఉంటుంది. కాకుండా మేము చూస్తాము, కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తారు. అర్థమైందా? ఎవరికైతే తాళపు చేయిస్తామో వాడే దొంగ అనుకో అందాదా? ఎవడో ఒకడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేపర్ తయారు చేస్తాడా? ఎవరు తయారు చేయాలి? ప్రొఫెసర్లు, వాళ్ళు తయారు చేస్తారు. వాడు తన కొడుకు చెప్పుకున్నాడు అనుకో పేపరు, ఎట్లా ఆపుతావేను చెప్పును. సో ఎవ్వరు కూడా దీన్ని ఎట్లా నేను చెప్పేది మినిమైజ్ చేయాలి. అదే దాంట్లో అన్నీ ఉంటాయి సిస్టంలా, ఎక్కడైనా అంతే. ఎక్కడ ఒక పేపర్ ఉంటుంది, 5 ఉంటారు, 5 వ్యక్తులలో ఏదో ఒకడు ప్రింటింగ్, ఆఖరికి ప్రింటింగ్ చేయాలి. ప్రింటింగ్ ప్రెస్ వాడు ఎవడో ఒకడు కోచింగ్ పైసలు, దానికే సిస్టమ్ ఇప్పుడు ఫుల్ ప్రూఫ్ ఎట్లా చేయాలని దానికోసమే రేపు పార్లమెంట్లో చర్చిస్తారు, తర్వాత బిల్లు పెడతారు. తర్వాత ఎడ్యుకేషన్ 47 మంది ఎవరైతే అక్కడ వ్యక్తులు కూర్చున్నారో వాళ్ళందరినీ మార్చడం జరిగింది. ఎందుకు? అక్కడ అరే నువ్వు నీకు ఒక పని అప్ప చెప్తే దానిలో లీక్ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులు చెప్తాం, ఇంకో మనుషులను పెడతాం. ఆ మనుషుల్లో కూడా నీకు నియత్ చచ్చింది అనుకో, ఏం చేస్తావు? మళ్ళీ వానికి కూడా శిక్ష చేస్తావు. అర్థమైంది కదా? సో అట్లా చెయ్యకుండా కూడా చర్యలు తీసుకునేటానికి ఏది వాళ్ళను ఐసోలేటెడ్గా పెట్టడం, ఎగ్జామ్ ఎవరైతే పేపర్లో వాళ్ళకు బయట ప్రపంచంతో కట్ చేసుడు, పేపర్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్ అయిపోయారు, ఇట్లాంటివన్నీ చర్యలు ఇదివరకు తీసుకున్నారు, ఇంకా కఠినంగా చేస్తున్నారంటూ. సిస్టాన్ని ఫుల్ ప్రూఫ్ చేసడానికి, కఠినంగా చేసడానికి ఇంకా అనుభవం మీద వస్తున్నదంటూ. ఇట్లా ఇది ఎక్కడ కూడా నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడైతున్నాయో ఆడ లీక్ అవుతున్నాయి చూడు. నిన్న వాట్సాప్లో కూడా వచ్చినాయి కదా, నాన్ బీజేపీ వాళ్ళు ఎన్ని పేపర్లు లీక్ అయినాయి ఏ రాష్ట్రంలో, కాంగ్రెస్లో కావచ్చు, అయినాయి కదా. అక్కడెక్కడనైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయలే కదా, ఇక్కడ చేసిండు. ఎందుకు? మోరాలిటీ తీసుకొని, నైతిక బాధ్యతతోని ఈరోజు విద్యార్థుల సెంటిమెంట్స్ను గౌరవించి. నీట్ పేపర్ అంటే దీనికి ఒక హై ప్రియారిటీ ఉంటుంది కదా సార్, ఎంతైనా అనేది. ఇదివరకు ఎంసెట్ అనేది ఇప్పుడు నీట్ అంటాను. ఇదివరకు ఎంసెట్ లీక్ అయినాయి కదా. కాంగ్రెస్ మన్మోహన్ అప్పుడు ప్రీ మెడికల్ టెస్ట్ అని ఉండే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జరిగిన అది హైయెస్ట్ కాలేజ్, అక్కడ లీక్ అయింది. అప్పుడు అంత ఇంపాక్ట్ లేకుండేనా? ఫుల్ ఇంపాక్ట్ ఉన్నది కానీ రాజీనామా చేయలే కదా, అందుకే ప్రభుత్వం పోతుంది.
ప్రభుత్వం అట్లాంటివన్నీ జమై ఆడ ప్రభుత్వం పోయింది కదా, మళ్ళీ వచ్చింది. యా, సో స్టూడెంట్స్ని విచక్షణ రహితంగా పోలీసులు అయితే చాలా దారుణంగా కొట్టారని కొన్ని వీడియోస్ కూడా బయట. స్టూడెంట్స్ని కాదు, యాంటీ సోషల్ సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే అక్కడ జమై పోలీసుల మీద రాళ్ళు లాఠీ, నిజంగా విద్యార్థులు లాఠీలు పడతారు. మన విద్యార్థులు అట్లా కాదు, మంచోళ్ళు. భారతదేశ విద్యార్థులు చాలా మంచోళ్ళు. వాళ్ళ చేతిలో కట్టెలు ఉన్నాయి, ఎవరు సంఘ విద్రోహ శక్తులు. వాళ్ళ చేతిలో రాళ్ళు ఉన్నాయి, సంఘ విద్రోహ శక్తులు జమైరు. దాంట్లో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్ ఉండొచ్చు కదా, స్టూడెంట్స్ వాళ్ళ తరపున వీళ్ళు వచ్చారనుకోవచ్చు కదా. అంటే రాళ్ళు పట్టుకుని రమ్మన్న సిజేపీ క్లియర్గా చెప్పింది, చెప్ప మీద కొట్టినట్టు అయింది రాహుల్ గాంధీకి. ఏమన్నాడు, మేము అస్సలే వాయిలెన్స్ను ప్రోత్సహించము, మేము అస్సలే ఖండిస్తున్నాము. ఎవరైతే లాఠీలు పట్టినరో, ఎవరైతే రాళ్ళు విసిరినరో వాళ్ళ పక్షాన మేము లేము అని ఇలా చర్చల్లో ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పారు. ఇంతసేపు విన్నా నేను ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు, మేము ఎవరైతే ఆ పోలీసులను ఇట్లా తలకాయలు పలుకుతున్నారో అది ఖండిస్తున్నాం మేము. వాళ్ళే ఖండించగా నీకేమైందే, వాళ్ళే ఖండిస్తున్నారు. ఓకే, రాహుల్ గాంధీ ఖండించాడు. నువ్వంటే నేనేది రాహుల్ గాంధీ గురించి చెప్పేది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైనా ఇది ఎంత పెద్దగా అయితే మంచిగా ఉండు. ఈ లొల్లి పోతే ఈ లొల్లి పెద్దగా అయితే మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే మేము అధికారంలోకి వస్తాం. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ వాళ్ళకి ఇది ఒక అస్త్రంగా మారనుందా? లేదు, అయిపోయింది. కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్తున్నా. కాంగ్రెస్ అస్సలే లేదు. అస్త్రం అయితే కాదని చెప్తున్నా కదా, నేను కాదనే చెప్తున్నా కదా. ఇది మాకు మంచిది, మాకు ప్లస్. ఇది బీజేపీ తప్పు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంత తొందర సమయంలో, ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఇష్యూను పరిష్కరించిండు. మళ్ళా రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. నీట్ పేపర్ లీక్ కాకుండా చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నాడు. తర్వాత పేపర్ లీక్ ఎవడన్నా చేసేది ఉంటే వానికి కఠినమైనటువంటి శిక్ష ఏ విధంగా అయ్యబోతాడు. ఇంత తొందరగా నరేంద్ర మోడీ గారు విద్యార్థుల సెంటిమెంట్స్ను గౌరవించిండు. ఇది కదా మేము మా నేరేటివ్ టాక్ ఇట్లా వస్తుంది. కాంగ్రెస్ కనుక ఇన్నేళ్ళు ఇదివరకు స్వాతంత్రం వచ్చేకాంచి కాంగ్రెస్ పరిపాలనలో ఇన్నిసార్లు పేపర్ లీక్ అయినా కూడా ఎన్నడూ దున్నపోతు మీద వానబడ్డట్టే ఉండే వాళ్ళకి. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు వారం రోజులు 20వ తారీఖు నాడు, ఇవాళ 25, 4 రోజులలో ఇష్యూను పరిష్కరించిండు. అక్కడ ఏళ్ళ కొద్ది అయినా కూడా పరిష్కరించలేకపోయినారు వాళ్ళు. అది కదా. ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరు అనుకోవాలి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్లస్ భారతదేశ విద్యార్థులు. సిజేపీ విద్యార్థులు అంటానా, సిజేపీకి ఏమున్నది పట్టుమని ఎంత ఒక 1000 మంది కార్యకర్తలు లేరు. ఇదంతా విద్యార్థులు వచ్చిండ్రు అక్కడికి. గురించి ఏం చెప్తారు? వాంగ్చుక్ గారు కూడా స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడే ఇచ్చారు. చాలా అభినందించారు ప్రభుత్వాన్ని. సమయానం పాటించి ప్రభుత్వం తరఫు నుంచి ఈ యొక్క సమస్య పరిష్కరించు. ఆయన అప్పుడు లడఖ్లో ఆయన గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన కూడా 2 రోజుల ముందే మరి ఇవి ఎడ్యుకేషన్ అయిపోయే ముందే ఆయనే నిరాదీక్ష విరమించుకున్నాడు కదా. ఎందుకు? ఆయన కూడా ఇది చూసి, అరే ఇదేందుకు ఇట్లా వైలెన్స్కి పోతుంది, నేనేమో శాంతియుతంగా నేను నిరాదీక్ష చేస్తా అంటే ఇక్కడ వైలెన్స్కు పోతున్నారు ఏంది అంటే ఏంది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ యొక్క ఉద్యమాన్ని పక్కదారిన పట్టించేటట్టున్నదని ఆయన నిరాదీక్ష విరమించారు. సో శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశంలో ఎవరు నిరసన చేసినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం అడ్డుకోదు. కానీ వైలెన్స్ని ఎక్కడ టాలరేట్ చేయది. నిరసనకారుల రూపంలో సంఘ విద్రోహ శక్తులు కనుక, ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, సంఘ విద్రోహ శక్తుల మీద జీరో టాలరెన్స్. సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకొని అధికారాన్ని నడపాలనుకుంటే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఫైనల్లీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జంజీకి మీరేమన్నా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? భారతదేశ విద్యార్థులారా, ఇదొక శుభ పరిణామం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాహసోపేతంగా ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ను త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయాలని వారు ఎన్టీఏలో కావచ్చు, లేకపోతే గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకొచ్చిన విషయంలో కావచ్చు, చాలా మీ యొక్క సెంటిమెంట్స్ను గౌరవించిండ్రు. తప్పకుండా జంజీ మొత్తం ఇప్పటి వరకు ఎట్లయితే ఎన్డీఏ వైపు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారో ఇక ముందు కూడా అదేవిధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ యొక్క సెంటిమెంట్స్ను గౌరవించి ఈరోజు
ఎవరైతే మిమ్ములను ముందడబెట్టి కొన్ని సంఘ విద్రోహ శక్తులు అరాచకాన్ని సృష్టించినరో అయినా కూడా ఏ యొక్క ఉద్యమకారుల మీద మేము కేసు పెట్టామో, ఎఫ్ఐఆర్లన్నీ విత్డ్రా చేసుకుంటామో, ఎవరైతే కొందరు విద్యార్థులు బలి అయిపోయినరో వాళ్ళ కుటుంబాలకు ఆదుకుంటామో, ఏ యొక్క రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నిటి ప్రకారంగా వాళ్ళకు కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఒక ఉదార స్వభావంతో అట్లానే స్వచ్ఛందంగా ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ యొక్క ఇష్యూలో కించెత్తు కూడా తప్పు చేయకున్నా కూడా విద్యార్థుల యొక్క సెంటిమెంట్స్ని గౌరవించి వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున నేను గర్వపడుతున్నా, వారిని అభినందిస్తున్నాను. ఇది ఎవరి విజయమో అపజయంగా భావించకుండా మనమందరం మన విద్యార్థులందరూ తమ స్టడీస్ మీద ఫోకస్ చేయండి. మీరు మంచి భవిష్యత్ పౌరులుగా తయారు కావాలని భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా కోరుకుంటుందని తెలియజేస్తున్నాను. రైట్. సో ఇది భారత్ మాతాకి జై. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BBR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.